జగన్ యూరప్ పర్యటనకు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో పర్యటన ముగిసిన తర్వాత స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా, సీబీఐ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. దీంతో న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరప్ పర్యటనకు అనుమతించింది. ఆయన తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు మెమో సమర్పించాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్ సంస్థ ఆస్తులను జప్తు చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్యుకేటింగ్ అథారిటీ సమర్థించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పరంగా పలు ప్రైవేట్ కంపెనీలు, సంస్థలకు మేలు జరగడం, లబ్ది పొందిన ఆయా సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్విడ్ ప్రోకోకు పాల్పడ్డాయని సీబీఐ ఛార్జ్షీట్లు కూడా నమోదు చేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ పలు సంస్థలకు అందించిన లబ్ది ఆయన కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగించిందని, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రవహించాయని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఇలా లబ్ది పొందిన కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ కూడా ఉంది. వైఎస్ జమానాలో కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నప్రాయ నిక్షేపాలను ఆ సంస్థ లీజుకు దక్కించుకుంది. ఇందుకు ప్రతిఫలంగా జగన్ కు చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. మనీ లాండరింగ్ కూడా జరిగిందన్న ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ ఏడాది మార్చి 31న ఆ కంపెనీకి చెందిన 793 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈడీ చర్యను దాల్మియా అడ్యుకేటింగ్ అథారిటీలో సవాల్ చేయగా, లోతుగా పరిశీలించిన అథారిటీ జప్తును సమర్థిస్తూ నిర్ణయం వెలువరించింది. అయితే జప్తు నిర్ణయాన్ని అడ్యుకేటింగ్ అథారిటీ సమర్థించినా తమ సంస్థ ఆర్థిక లావాదేవీలకు, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకము ఉండబోదని స్టాక్ ఎక్స్చేంజ్కి దాల్మియా వివరణ ఇచ్చింది.